మానవుని బాధ్యత. ప్రతి ఆత్మ తాను లోకమందుండినప్పుడు చేసిన క్రియలకు తగిన ఫలము పొందుచున్నది. అయినను వాటిలో కొన్ని తాము పొందిన శిక్షకు అవే బాధ్యులు కావు. ఒకప్పుడు నేను ఒక బాలిక ఆత్మను కలుసుకొంటిని. దేవుడు తన్ను నిత్య నాశనమునకు అప్పగించినందున ఆ బాలిక తనకు దేవుణ్ణి గూర్చి బోధించని ఆ తల్లిదండ్రుల మీద తప్పు మోపుచుండెను. మరో సమయమందు దేవుని మార్గంలో తన్ను నడిపించిన మంచి తల్లిదండ్రులను పొగుడుచుండిన బాలుని ఆత్మను చూచితిని. అతడు భక్తిగల తన తల్లిదండ్రుల వలన పరలోక రాజ్యమునకు వారసుడైనందున ఎక్కువగా సంతోషించెను. కొన్ని సమయముల యందు పిల్లలు పరమందు సంతోషమును దుఃఖమును పొందుటకు తల్లిదండ్రులే బాధ్యులని ఇప్పుడు వీటి ద్వారా అర్థమగుచున్నది గదా. ఓ దైవ మార్గమా, చీకటిలో నుండియు కలహములో నుండియు నీ తండ్రి ముఖమును చూడ బయటికి మమ్మును తెమ్ము. ఓ పరమ సత్యమా, అమూల్య జీవమా, తుదకు నీ యందు విశ్రమింతుము.